జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరు టాలీవుడ్ లో నెంబర్ 1 కొరియోగ్రాఫర్లు. ఇంతకు ముందు డి అనే షోతో వీళ్ళ కెరియర్ ప్రారంభమై ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ 1 కొరియోగ్రాఫర్లుగా నిలదొక్కున్నారు. ఇక్కడ ఎవరి గొప్పతనం వాళ్ళదే, ఎవరు డాన్స్ స్టైల్ వాళ్ళదే, ఎవరు డాన్స్ గ్రూప్ వాళ్ళదే. ఇప్పుడు వీళ్ళిద్దరికి విభేదాలు రావడంతో టాలీవుడ్ లో తీవ్ర చర్చకు దారి తీసింది. అసలు గొడవకు కారణాలేంటి, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్లో ఏం జరుగుతుంది అనేది క్లియర్ గా అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వద్దకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డాన్సర్స్ యూనియన్, ఇందులో దాదాపు 600 మంది సభ్యులు ఉన్నారు. ఈ 600 మందికి ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక జనరల్ సెక్రటరీ, ఒక జాయింట్ సెక్రటరీ, ఒక ట్రెజరీ, కొంతమంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఉంటారు. వీళ్ళను యూనియన్ రూల్స్ ప్రకారం ఎవ్రీ 2 years ఒకసారి ఎన్నుకుంటారు. ప్రెసెంట్ ఈ యూనియన్ ప్రెసిడెంట్ గా జానీ మాస్టర్ భార్య సుమలత ఉంది. ఈమె ఎలక్ట్ అయి కేవలం 6 months మాత్రమే అవుతుంది. ఈమె లీడర్షిప్ ని ఓనర్షిప్ గా ఫీల్ అవుతుందని, ఈమె యూనియన్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయడం లేదని కొంతమంది సభ్యుల్లో వ్యతిరేకత ఉంది. అలాగే కొన్ని విషయాల్లో ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండా తన సొంత నిర్ణయాలు తీసుకుంటుందని చాలా మందిలో అసంతృప్తి ఉంది. ఈ విషయంపై ప్రెసిడెంట్ అయిన జానీ మాస్టర్ భార్యకి సెక్రటరీకి గొడవ జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది డాన్సర్లు వీళ్ళలో వీళ్ళకే సఖ్యత లేదు, ఇంకా మనకేం న్యాయం జరుగుతుందని దాదాపు 10 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ రాజీనామా చేశారు. సో ఈ టోటల్ ఇష్యూ పై ఫెడరేషన్ ముందుకు తీసుకుని వెళ్ళగా అక్కడ వాళ్ళు డిసైడ్ చేసింది మొత్తం బాడీకి ఫ్రెష్ గా ఎలక్షన్ జరపాలని. అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఎవరైతే పదవులు ఉన్నాయో వాళ్ళందరికీ మళ్ళీ ఎలక్షన్ జరగాలని. బట్ ఈమె మాత్రం తన సొంత డిసిషన్ తో ఎవరైతే 10 మంది సభ్యులు రాజీనామా చేశారో వాళ్ళకు మాత్రమే బై ఎలక్షన్ నిర్వహిస్తుంది. సో దీనివల్ల గొడవ జరిగి గందరగోళంకి కారణమైంది. ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేస్తే ఎవరైతే ఈ 10 మంది రాజీనామా చేశారో వాళ్ళు శేఖర్ మాస్టర్ వర్గం అవ్వడం, ఇక్కడ శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ గా డివైడ్ కావాల్సి వచ్చింది. ఇక్కడ శేఖర్ మాస్టర్ వర్గం ఏమంటుందంటే మీరు మీ బై ఎలక్షన్ నిర్వచించండి, కానీ ఫెడరల్ రూల్ ప్రకారం వాళ్ళు పర్మిషన్ తీసుకుని వాళ్ళ అండర్ లో నిర్వచించండి అని చెబుతున్నారు. ఇక్కడ ఫెడరేషన్ అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 24 క్రాఫ్ట్స్ అంటే డాన్సర్స్, ఫైటర్స్, మేకప్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, ఇలా చాలా మంది యూనియన్స్ ని ఆర్గనైజ్ చేసేదే ఫెడరేషన్. యూనియన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, లేదా ఇండస్ట్రీలో వాళ్ళకి వ్యక్తిగతంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ప్రొడ్యూసర్ పేమెంట్స్ విషయంలో కూడా ఈ ఫెడరేషనే సాల్వ్ చేస్తుంది. అలాగే యూనియన్ ఎలక్షన్ బాధ్యతలు కూడా వీళ్ళే చూసుకుంటారు. సో అందుకనే శేఖర్ మాస్టర్ వర్గం వీళ్ళ అండర్ లో ఎలక్షన్ జరగాలని చెబుతున్నారు. అటు జానీ మాస్టర్ వర్గం మాత్రం యూనియన్ కి బై ఎలక్షన్ నిర్వచించే హక్కు ఉంది, సో మేము ఎలక్షన్ పెడతామంటున్నారు. ఇది వాళ్ళ మధ్య జరిగిన ఇష్యూ. ఇద్దరిలో ఎవరు కరెక్టో మీరు కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.